కానీ నేను ప్రకటించే మై సేవియర్, నేను ప్రకటించే నా యేసు రైజ్ ఫ్రమ్ ద టూమ్, సమాధి నుండి లేచాను. ఎందుకయ్యా ఆయన లేవవలసినది అనగా, చేయూత లేనటువంటి బలహీనులైన నిన్ను, నన్ను, మనలను బలపరచటానికి ఆయన పునరుద్ధానుడై లేచారు. అధైర్యస్తులమైన మనలను ధైర్యపరచటానికి, అధైర్యస్తులమైన మనలను ధైర్యపరచటానికి యేసు తిరిగి లేచాను. దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చదవగోరిన ఎడల ఆ మాటలు మన యొక్క ఆత్మను ఎంతో ఉజ్జీవింపచేయునండి. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయం 21వ వచనమందు చూడగా, వారు భయపడిరి. భయం 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 భయం. ఎక్కడేమి జరుగునో, ఇప్పుడేమి జరుగునో, ఏమి సంభవించనో, బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి లోనికి రాగలమా లేదా, 2-3 చేరిన చోట మనం నిలవబడటానికి భయం, బట్టల దుకాణానికి వెళ్ళటానికి భయం, మార్కెట్ మాల్స్ కి వెళ్ళటానికి భయం, మనం రోడ్డు మీద వెళ్ళటానికి భయం, ప్రయాణాలు చేయటానికి భయం. ఎక్కడైనా 10 మంది గుంపుగా చేరితే అక్కడ ఏమి జరిగిందో అని ఇక్కడే మనకి బీపీ, టెన్షన్ అయి చెమటలు పోస్తూ కంగారు పడుచున్న వేళ ఏ విధంగా అయితే జీవిస్తున్నామో ద సేమ్ వే శిష్యులైనటువంటి వారు భయపడి, సమాజానికి భయపడి, సమాజపు పెద్దలకు భయపడి, సన్హెద్రిను సంఘపు వారికి భయపడి, వారు తలుపులు వేసుకొని లోపల మగ్గిపోవచ్చు ఉండగా వారి మధ్యకు పునరుద్ధానుడైన యేసు వెళ్ళి ఆయన ఆత్మ ఊదగా ఏదేను వనములో మట్టిని బొమ్మ చేసి ఆ మట్టికి 2 నాసిక రంధ్రాలు చేసి తన శ్వాస విడవగా ఈ ఎముకలు, శరీరం, రక్తం, మన యొక్క శరీర ఆకారం నిర్మించబడినది ఈజ్ బ్రీత్ ఓన్లీ. ఆయన ఊపిరి. జ్ఞానియకు ఇశ్రాయేలుకు రాజు అంటాడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఆరుతూ వెలుగుతూ, ఆరుతూ వెలుగుతూ, భయపడుతూ అధైర్యపడుచు వణుకుచు వారు ఆ గదిలో ఉండగా యేసు వారి మధ్యకి వెళ్ళి ఆదిలో ఏదేను వనములో మట్టి శుద్ధలో ఊదినటువంటి అదే ఊపిరి తిరిగి వారి మీద ఊదగా వారు ధైర్యం